ఆదికి మంచి బ్రేక్ అవుద్ది. దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అద్భుతమైన పేరు వచ్చే విధంగా సుబ్బారెడ్డి దీన్ని తీర్చిదిద్దుతున్నాడు. సుబ్బారెడ్డి నా సినిమా నా అసిస్టెంట్, మంచి పట్టుదల ఉన్నటువంటి కుర్రాడు. ఎంతసేపు సినిమా తప్ప ఇంక వేరే ఏది ఆలోచిస్తున్నట్టు నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఎంత బండ పనైనా, ఎంత క్రియేటివ్ పనైనా రెండింటి కూడా సమానంగా చేసే కుర్రాడు. పైగా మాస్ పట్టు బాగా తెలిసినవాడు. అందుకని ఇతని చేతికి సరైన మాస్ హీరో దొరికాడు. గ్యారంటీగా మన ఎదురుగుండా ఉన్నటువంటి ఆది అనే హీరో చూస్తుంటే ఇప్పుడైనా కత్తి నడుస్తుందా నువ్వు నడుస్తున్నావా అని. దానికి పేరు చూడండి, రఫ్ అట. అంటే రఫ్ ఆడించడానికి రెడీ అయిపోయారు అనమాట వీళ్ళందరూ. ఆది ఈ కొత్త సినిమాకి సంబంధించినటువంటి ఈ ఫంక్షన్ చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో వెంకట్ గారు ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ ద్వారా పరిచయం చేసినటువంటి ఒక మంచి హీరో, సినిమాకి ఎదుగుతూ తనలో ఉన్నటువంటి నటనా పటిమని మెరుగుపరుచుకుంటూ ఇవాళ చాలా మెచ్యూర్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళ రఫ్ అనే ఒక మంచి కమర్షియల్ టైటిల్ తోటి సో మన ముందుకు ఇలా ఆవిష్కరింపబడటం అనేది సో వెంకట్ గారి ఆనాటి నమ్మకాన్ని ఇవాళ నిజంగా నాకు స్టేజ్ మీద చూస్తున్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక మంచి కమర్షియల్ హీరో, ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ హీరో, డైరెక్టర్స్ హీరో, ఇవన్నిటికీ మించి ఆడియన్స్కి నచ్చే హీరో. సుబ్బారెడ్డి చెప్పినటువంటి సబ్జెక్ట్ విని ఈ సబ్జెక్ట్కి ఎంత బడ్జెట్ అయినా ఇది మంచి క్వాలిటీ తోటి చేస్తే డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మి ఈ సినిమాకి కావాల్సినటువంటి అందరూ మంచి టాప్ గ్రేడ్స్ టెక్నీషియన్స్ అందరినీ కూడా సెంధిల్ కుమార్ కానీ, మణిశర్మ గారు కానీ, మరుదూర్ రాజా గారు కానీ, ఇలా ఒక డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లను కూడా అందరూ కూడా క్వాలిటీ టెక్నీషియన్స్, సో ఏ గ్రేడ్ టెక్నీషియన్స్, మనందరికీ నచ్చే సినిమాలు అందిస్తున్నటువంటి టెక్నీషియన్స్, ఇంత మంచి టీం తోటి శ్రీహరి గారు లాంటి ఒక అద్భుతమైన ఆర్టిస్టుల కాంబినేషన్ తోటి సినిమాకి కావాల్సినటువంటి అన్ని హంగులతోటి ఇవాళ రఫ్ అనేది మన ముందుకు రాబోతూ ఉంది. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆది హీరోగా నేను మొదటి సినిమా చేస్తున్నాను ఆయనతో. సో అంటే లైక్ సుబ్బారెడ్డి గారు నాకు చాలా రోజుల నుండి పరిచయం. అంటే ఆయన అసిస్టెంట్గా ఉన్నప్పుడు అశోక్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ అతను. సో అప్పటి నుండి ఇప్పటి వరకు అదే ఎంకరేజ్మెంట్, అదే ఎంతూజియాజము, అదే పట్టుదలతో ఉన్నాడు. అండ్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ డెలివర్స్ ఈజ్ గ్రేట్. సో అదే ఫస్ట్ టైం వచ్చి నేను కథ చేస్తున్నాను మీరు చేయాలంటే. షూటింగ్ చేస్తున్న కాలం ఎప్పటికీ లైక్ ఓకే ఒక మంచి సినిమా తీస్తున్నామని ఒక కాన్ఫిడెన్స్తోని జరుగుతున్నామండి. అండ్ వీ హ్యావ్ రీచ్డ్ దిస్ లోగో ఆవిష్కరణ ప్రోగ్రామ్. రఫ్ టైటిల్ చాలా బాగుంది. ఆది అందం, పర్ఫార్మెన్స్, బిహేవియర్ ఇవన్నీ కలిసి ఉన్న హీరో. నేను డైరెక్ట్గా తనతో ఈ సినిమాలో చేయటం వల్ల బాగా అబ్జర్వ్ చేశాను. శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ టైటిల్ లాంచ్ రఫ్ జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసాం. 2 షెడ్యూల్స్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ 50-55% అయిపోయింది. అండ్ రీసెంట్లీ ఒక సాంగ్ కూడా షూట్ చేసాం, చాలా బాగా వచ్చింది, భాను మాస్టర్ బాగా చేశారు. సో థర్డ్ షెడ్యూల్ కూడా ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ చేస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ జూలై ఎండింగ్లో అలా ప్లాన్ చేస్తున్నాం మూవీ రిలీజ్ చేయడానికి. మంచి టీంతో చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ టైం ఆదితో అండ్ రకుల్ అండ్ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చిన సుబ్బారెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇందులో చాలా బాగా చూపించిన సెంధిల్ గారికి థ్యాంక్స్. అండ్ మా ఫాదర్ గారికి, ప్రతి ఒక్కరికి, ప్రొడ్యూసర్ గారికి, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. Right now I will not talk in Telugu, but I promise by the next film I'm sure I'll be able to talk in Telugu. Really consider myself lucky to be working with some of the best technicians in Telugu, from Subbareddy sir, who it's a pleasure working with him, because I've never seen it's his first film and I've never seen anyone with so much clarity of thought. కుమారుడు లవ్లీ, ప్రేమ కావాలి, ఒక లవర్ బాయ్ని చూశారు. సో ఫస్ట్ టైం తనలో ఉన్న ఫైర్ను చూసి ఒక మాస్ సినిమా చేస్తున్నానండి. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మేము అనుకున్న దానిలో ఒక 50% షూటింగ్ అయిపోయిందండి.
రేపు 27th నుంచి థర్డ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ షెడ్యూల్ ఒక 22 days, సెకండ్ షెడ్యూల్ ఒక 20 days చేసాం, 42 days అయింది. 27th నుంచి మిగతా టాకీ పాట అయిపోతుందండి. జూలైలో ఫారెన్ సాంగ్స్ 2 మిగులుతాయి. ఆగస్ట్ మేబీ రిలీజ్ అనుకుంటున్నాము. రఫ్ ఫస్ట్ టైం అండి ఒక కమర్షియల్ లవ్ స్టోరీ చేస్తున్నాను. రఫ్ అనేసరికి నేను ఫస్ట్ భయపడ్డాను. సుబ్బారెడ్డి గారు వచ్చి రఫ్ అన్నారు. అమ్మో రఫా, యూత్ వస్తారా అండి, రఫ్ అనే టైటిల్ చాలా పవర్ఫుల్ టైటిల్ కదా అని. లేదండి, రఫ్ అనే టైటిల్ మీకు చాలా బాగుంటుంది, నన్ను నమ్మండి అని చెప్పారు. ఈరోజు ఆ పోస్టర్ చూస్తుంటే నేనా అది అనిపిస్తుంది, అంత బాగుంది. సో సుబ్బారెడ్డి గారికి చాలా థ్యాంక్స్. క్యూట్ లవ్ స్టోరీతో పాటు చిన్న మంచి యాక్షన్, ఫస్ట్ టైం ఒక 5-6 ఫైట్స్, అలానే మంచి కమర్షియల్స్ సెక్టర్కి వెళ్దామని ప్లాన్ చేసి సినిమా చేయడం జరిగింది. ఫస్ట్ సుబ్బారెడ్డి గారు వచ్చి సెంధిల్ గారు కెమెరామ్యాన్ అని చెప్పేసరికి ఆయన చేస్తారని అడిగాను నేను. ఎందుకంటే ఆయన మీ అందరికి తెలుసు, మగధీర, ఈగ, ఛత్రపతి లాంటి సినిమాలు చేశారు. ఆయన చేస్తారా, ఎందుకంటే ఈజ్ వెరీ సెలెక్టివ్. బట్ లేదు సార్ ఆయన చేస్తారని చెప్పి సెంధిల్ గారితో 2-3 సార్లు కూడా మాట్లాడడం జరిగింది. సో ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. రఫ్ ఈస్ అ కమర్షియల్ లవ్ స్టోరీ విత్ ఆల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో తప్పకుండా యూత్కి అలానే మాస్కి నచ్చుతుందని ఒక నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. కనిపించిన 3 సింహాలు, అలాగే కనిపించిన 3 సినిమాలు ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడైతే కనిపించబోయే 4వ సినిమానే ఈ రఫ్. అది ఫస్ట్ టైం తను చెప్పినట్టు అవుట్ అండ్ అవుట్ ఒక లవ్ స్టోరీ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్, ఇన్ ద సెన్స్ యాక్షన్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ. సో తన అదృష్టం, సుబ్బారెడ్డి అదృష్టం, అభిలాష్ అదృష్టం సెంధిల్ దొరకడం. సో సెంధిల్తో కూడా మేము మాట్లాడింది ఒకటే, మీరు లేకుండా ఏ రోజు షూటింగ్ చేయమని. ఇప్పుడు మళ్ళీ ఈ సభాముఖంగా ఆ ప్రామిస్ మళ్ళీ తీసుకుంటున్నాం, మీరు లేకుండా షూటింగ్ జరగకూడదు.